ఎక్కడికి మేడం? జాగింగ్. ఇదే నీ మొదటి టెస్ట్. వదా ఇంటికి వెళ్దాం. అప్పుడేనా? అమ్మా సాగు. ఇప్పుడు సెకండ్ టెస్ట్. సూప్ రెసిపీ చెయ్యి. ఎక్కువ జాదా చెయ్యి. మేడం సూప్ రెడీ. ఈ స్తంభం ఎక్కి పైన కూర్చోవాలి. ఆయిల్. అదే టెస్ట్. టెస్ట్లు విచిత్రంగా ఉన్నాయి కదూ. ఇంటికెళ్ళి ఈ టెస్ట్లు ఎందుకు పెడుతున్నానో ఆలోచించు. నథింగ్ లైక్ దట్. ఐడిబిఏలో పనైపోయి వారం రోజులు అవుతోంది. ఇంకా అక్కడేం చేస్తున్నావు? హైదరాబాదీ బిర్యానీ వదలలేకపోతున్నాను. నాకు నోరూరుతోంది. నేను వస్తాను. నో. నీ ఒక్కదానికి అక్కడ బోర్ కొట్టడం లేదు? అదా టైం పాస్ కోసం చిన్న అరేంజ్మెంట్ చేసుకున్నాను. అరేంజ్మెంటా? ఎటువంటిది? వాట్ ఆర్ యు డూయింగ్ దేర్? వాట్ am I doing here? I am having fun. అక్కడ ఏమి ఇబ్బంది పడుతుందో ఏంటో. తను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. అబ్బా అబ్బా ఏంటి చేయి కాలిందా? ఏం టెస్ట్లండి? జిఎం పోస్ట్ ఏంటి, ఈ టెస్ట్లు ఏంటి అనుకున్నా. అబ్బా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఇంటెలిజెన్స్ మేడం. రన్నింగ్ చేయించారంటే ఏ హెల్దీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ. ఒక మనిషికి ఫస్ట్ కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటే వర్క్ బాగా చేయగలుగుతాం. కాబట్టి నా ఆరోగ్యం ఎలా ఉందో టెస్ట్ చేశారు, రైట్? నెక్స్ట్ వంట చేసేటప్పుడు ఏది ఎంత వేస్తే రుచికరమైన వంట తయారవుతుందో, అలాగే ఓ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మన ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ టాలెంట్ ని సమపాళ్లలో వాడుకొని ప్రాజెక్ట్ ని నేను సక్సెస్ చేయగలనో లేదో అని ఓ చిన్న వంట పరీక్ష పెట్టి నాలో ఉన్న గొప్ప టాలెంట్ ని కనుక్కున్నారు. శభాష్ మేడం. ఇక స్తంభం ఎక్కించడం అంటారా? పట్టుదలకు నిదర్శనం అండి. పట్టు వదలని విక్రమార్కుల్లాగా నేను అనుకున్నది సాధించగలనా లేదా అని మీరు టెస్ట్ చేశారు. దాంట్లో కూడా పాస్ అయిపోయాను. అమ్మా, మరి ఇస్త్రీ ఎందుకు చేయిస్తున్నాను? ఇదొక్కటేనండి అర్థం కాని మ్యాటరు. దీని వెనక్కి కూడా ఏదో గూఢార్థం ఉంటుందిలేండి. అమ్మా కనుక్కుంటా. ఆహా, వాట్ ఏ డ్రెస్ మేడం. ఈరోజు హోటల్లో అందరూ మిమ్మల్ని చూస్తారు. ఎందుకు చూడరు? నైటీలో వెళితే. నైటీయా? Excuse me. Hi. Don't you think it's a little boring? Can we have something better? May I? Please. Thank you. Sir, can you play the F major? Yes, madam. Yeah.
Roll the drums. Good. Together. Yes. పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్ మజాగా మస్త్ మారో యారో నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా సంతోషమే సగం బలం నవ్విసుమా నా సంతకం నిరాశనే వరించని సుఖాలకే సుస్వాగతం నవ్వుల్లో ఉంది మ్యూజిక్ పువ్వుల్లో ఉంది మ్యాజిక్ లేదంటే లాజిక్ ఈ లైఫే ఓ పిక్నిక్ ఆ సూర్యుడు చంద్రుడు మంచు పైన బాలు వెండి వెన్నెలా నా దోస్తులే నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్ మజాగా మస్త్ మారు యారో కెన్ యూ ప్రతి క్షణం పెదాలపై ఉప్పొంగని ఉల్లాసమే అనుక్షణం నా గుండెలో ఖుషి ఖుషి కేరింతలే చెప్పాలి నుండి సేట్ చేయాలి నుండి డూ ఇట్ లైఫ్ ఇస్ a song sing it నిరంతరం love it వసంతమై వర్షమై గాలిలోన తేలు పూల తావినై ధరించని నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్ మజాగా మస్త్ మారు యారో నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా మీరు చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. ఒక చిన్న ప్రశ్న, అడుగు. మీరు ఎందుకని పెళ్లి గురించి ఆలోచించడం లేదు? నీలాంటి అందగాడు దొరక్క. ఊరుకోండి మేడం, మీకు అంత వేళాకోళం. పోనీ నువ్వు పెళ్లి చేసుకుంటావా? మీరు మరీను అసలే పెళ్ళైన వాడిని. అంటే
పెళ్లి కాకపోతే చేసుకుందామనే. అయ్యో ఏదో నోరు సారానండి. నీ మనసులో ఉంది కాబట్టి అలా జారింది. అటువంటిది లేదు మేడం. ఏ నందగోపాల్ ఎక్సెప్ట్ నో. ఒప్పుకోవడం ఏంటండి, నా మనసులో ఏం లేదు మేడం. రత్నం, సపోజ్ పట్నం అది కుదిరి ఆ కమలాసన్ గారిని చేసుకుంటే వాడికి కూడా ఇలానే తల రుద్దేదానివా? మరి మీరు ఎదురింటి రమణికి సంవత్సరం పాటు లైన్ వేశారుగా, దాన్ని పెళ్లి చేసుకుని ఉంటే దాంతో కూడా ఇలాగే తలరు